విట్రో ఫర్టిలైజేషన్ ఇన్ ఇది విట్రో ఇది మ్యాజికల్ థింగ్. ఫర్టిలైజేషన్. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీని ఇదివరకు సైంటిస్టులు కోట్లు వేసుకొని చూపించేవారు. ఇప్పుడు చాలా మామూలు అయిపోయింది. మీకైతే నార్మల్ థింగ్ కదా ఇది. యెస్. సో సో హౌ డస్ ఇట్ ఫీల్ అండి వెన్ యూ సీ ఎన్ ఎంబ్రియో దట్ ఈస్ ఫ్యూజ్డ్? అంటే ఐ రెస్పెక్ట్. నాకు ఎట్లా అంటే ఎగ్ గానీ, స్పర్మ్ ఎంబ్రియో ఇస్ సంథింగ్ లైవ్. ఇట్స్ లైక్ సంథింగ్ లైవ్. ఐ హోల్డ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్. కొందరు క్యాజువల్‌గా డిస్కార్డ్ చేసేసేయండి, పడేసేయండి, మాకొద్దు అన్నప్పుడు బాధేస్తది పాపం. అవును కదా! అవి కూడా ఒక జీవరాశి కదండీ. బుజ్జి యాహ్! బుజ్జి. సో యాహ్! ఐ నో. ఐ హోల్డ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దోస్ ఎంబ్రియోస్. అంటే నేను అలా చూస్తాను వాటిని. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఏంటి, చాలా మందికి ఇంత అవేర్‌నెస్ వచ్చి త్రూ మీడియా, త్రూ న్యూస్ పేపర్స్, త్రూ ఎవ్రీవేర్ ఇన్ని వచ్చినా గూడా వాళ్ళకొక 100 క్వెషన్స్ ఉంటాయి ఐవీఎఫ్ అనగానే. ఫస్ట్ థింగ్, నాకు రిస్క్ ఉంటుందా? అన్ని హార్మోన్స్ తీసుకుంటే బాడీలో ఏమన్నా ఎఫెక్ట్ అవుతదా? తర్వాత నాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుందా ఒక ఐవీఎఫ్ కన్సెప్షన్ తర్వాత? అసలు ఐవీఎఫ్ సక్సెస్ అవుతదా? ఫస్ట్ టైమే అవ్వాలి కదా! ఫస్ట్ టైమ్ అవ్వకపోతే తర్వాత అసలు అవుతుందా? ఫస్ట్ టైమ్ హ్మ్. ఎందుకు అవ్వదు? ఈ టూ మెనీ క్వెషన్స్. అండ్ ఫైనాన్షియల్‌గా అంతెందుకు అవుతది? అదే. అండ్ ఒకవేళ ఐవీఎఫ్ఏ ఫెయిల్ అవుతే ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. టూ మెనీ క్వెషన్స్. కరెక్ట్. ఎంత తెలిసినప్పటికీ దే వాంట్ టు అగైన్ వాళ్ళ కేస్‌కి మళ్ళీ వేరే సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు నేను జనరలైజ్డ్‌గా 75% అని చెప్పాను కానీ, పర్ సైకిల్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఈస్ ఓన్లీ 35-40%. రైట్. క్యుములేటివ్ ఇస్ 75%. అదే. సో దట్ వీ టెల్. ఇప్పుడు సక్సెస్ రేట్ అనేది ఇండివిజువలైజ్డ్ ఉంటది. ఏజ్‌ని బట్టి, వాళ్ళకున్న అదర్ పారామీటర్స్‌ని బట్టి అగైన్ ఇండివిజువలైజ్. ఇదిగో నీకు ఇంత సక్సెస్ రేట్ వస్తది చేసుకుంటే. వీ టెల్ దెమ్ బికాస్ దే హ్యావ్ టు బి ప్రిపేర్డ్ కదా! నేను వాళ్ళకి ఓవర్ బూస్ట్ కూడా చేయలేను. నీకు 75 అయిపోద్ది, అయిపోతుంది అని. అది అవ్వకపోతే చాలా అగైన్ ఎళ్ళిపోతారు. అంటే మళ్ళీ వాళ్ళని మోటివేట్ చేసి రప్పించడానికి రారు కూడా కొన్ని సార్లు.